హలో పీపుల్, యాక్చువల్గా ఇది డిసెంబర్ 24న వెళ్ళిన వీడియో అనమాట. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా. నాకు అంటే అప్పుడు తీసిన వీడియోస్ అన్నీ ఇప్పుడు నాకు అప్లోడ్ చేయాలనిపించింది. సో అవన్నీ చిన్న చిన్న గ్లిమ్స్ అన్నీ నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తున్నా. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇదే కాఫీ. సి ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ అండ్ మేబీ ఇది మా కాటేజు. తులసి చెట్టు ఉంది తెలుసా ఇక్కడ ఉంది, చూసారా తులసి చెట్టు. ఇట్స్ సో గుడ్ టు సీ హియర్. ఇది మా టీటీ ఏం లేదు, కాదు పోవాలి ఎక్కడికో అక్కడికి. హలో ఎస్, డన్ విత్ వాక్, photo shoots. Yes, this is my vlog. You are also a vlogger? No, not a vlogger. I am trying to be. Okay. ఏంటి బ్రో, మీరు లవ్వరా? 10 అవుతుంది. Everyone are in black today. Vlogging, huh? Yes, little bit. Whenever I'm getting time, I'm doing it. The washroom, bro. Chustara. Actually, this room is nice. I liked it. See, yesterday fire camp ikkada ayindi, and see, this is hi akka. ఇక్కడే ఉండిపోవాలని ఉందిరా. ఇదిగో నిన్నటి. You know guys, this is coffee plant. And చిన్న చిన్న snakes ఉన్నాయి అంతా. See, this is coffee plant. There you can see it's orange plant. Ooh. See guys, we can go around like this. It's a whole forest, complete forest. And దాన్ని ఏమో అంటారా, ఆలు బుక్కార్. నాకు అది తినాలని ఉంది కానీ తినలే. దిస్ ట్రీ, దిస్ వన్. నైస్ నో. సో గాయస్, ఇది వచ్చేసి కూర్గ్లో మనకి గోల్డెన్ టిబేటియన్ టెంపుల్ ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, బాగా అనిపించింది. మేము వచ్చేసి మా ఆఫీస్ కొలీగ్స్ అందరం వెళ్ళామన్నమాట. దీంట్లో మీరు తప్పుగా అనుకోకండి, ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కపుల్స్, అండ్ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, మేము సింగిల్స్ ముగ్గురము, ఇట్లా అందరం కలిసి వెళ్ళాం అనమాట. మంచి ట్రిప్. సో ఇయర్ ఎండ్లోపు వెళ్ళాలి, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము. ఇయర్ ఎండ్ కనీసం 2025లోపు వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్ళిపోయినాం అనమాట. సో దాట్స్ ఇట్. సో ఎంత బాగుంది కదా అసలు, ఇక్కడున్న ఆర్కిటెక్చరు, ఆ డిజైన్స్, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి చిన్న చిన్న
పాయింటింగ్ డీటెయిలింగ్స్తో సహా ఎంత నీట్గా వేసారో చూడండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో. అసలు వీళ్ళ పేషెన్స్కి మెచ్చుకోవాలి, చాలా బాగుంది. సో ఇది అయిపోయిన తర్వాత నియర్ బై ఉన్న లైక్ నాగసంద్ర సంథింగ్ ఏదో ఇది బర్డ్స్ పార్క్ అనమాట, అక్కడికి వెళ్ళాము. చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఫుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, పీస్ఫుల్గా అనిపించింది. వాటి సౌండ్స్ బాగా అనిపించింది. మీరు కొన్ని గ్లిమ్స్ చూడండి ఇక్కడివి కూడా. ఆల్వేస్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ సీట్ పక్కనే కూర్చుంటాం, ఫ్రంట్ సీట్లోనే, బికాస్ మంచి వ్యూస్ చూడొచ్చు కాబట్టి. ఇలా చుట్టూ కొండలు, చల్లని గాలి, గ్రీనరీ అలా వెళ్తుంటే ఎంత బాగుందంటే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మల్లాలి ఫాల్స్ అనమాట. ఇది వ్యూ యాక్చువల్లీ మేబీ రైనీ సీజన్లో బాగుంటుందేమో, బికాస్ వాటర్ మాకు చాలా కొంచెం అని అనిపించింది. ఎందుకంటే చాలా మెట్లు ఎక్కినాం. అసలు నడవడం మా వల్ల అవ్వలేదు, అస్సలు కాలేదు. సో చాలా తక్కువ అనిపించింది వాటర్, బట్ వీ ఎంజాయ్డ్ లాట్. ఇది ఒక చిన్న వాటర్ ఫాలే, బట్ చాలా బాగుండే. సన్సెట్ టైంకి మేము వెళ్ళాం అనమాట. చాలా బాగా అనిపించింది. వెనక బ్యాక్గ్రౌండ్లో విలేజ్, ఫుల్ కొండల పైన అలా వాటర్ ఫాల్, సన్సెట్ చాలా అద్భుతంగా ఉండే. ఇది వచ్చేసి చిక్కొల్లే రిజర్వాయర్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే కర్వ్లో ఉంటుంది. ఇట్లా కర్వ్ నుంచి అట్లా వాటర్ అనేవి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ రిజర్వాయర్. కంప్లీట్ ట్రిప్లోనే నాకు ఈ ప్లేస్ అనేది చాలా మెమరబుల్ అండ్ సూపర్ అనిపించింది. ఇప్పుడు మనం చేస్తుంది వాటర్ ట్రెక్కింగ్ అనమాట. వాటర్లో ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్. కింద ఏముందో అర్థం కావట్లే, ఎంతమంది కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారో అసలు. అండ్ చాలా బాగుండే. ఎనీవే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇట్లా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళడం, ఆల్మోస్ట్ నా థైస్ వరకు వచ్చేసింది. ఇంతమంది జనాలను క్రాస్ చేసుకుంటూ వెళ్తామా, వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎలిఫెంట్స్ని చూసి ఇదంతా మర్చిపోతామండి. ఎంత బాగుంటుందంటే, అండ్ అక్కడ వాటికి స్నానం చేయించడము, వాటితో ఫొటోస్ దిగడము చాలా అంటే చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే. ఎంత ప్రశాంతంగా పండుకొని చూడండి. ఈ ఎలిఫెంట్ నేమ్ వచ్చేసి ధనంజయ్ అనమాట. ఈసారి దసరా టైంలో మైసూర్లో ఏదైతే ఎలిఫెంట్తో రథంలాగా అయితే చేస్తారు కదా, దాంట్లో ఈ ఎలిఫెంటేనమాట వెళ్ళబోతుంది. అండ్ చాలా క్యూట్ ఉంది ఇదైతే. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి గైస్, అన్నీ మనం క్యాప్చర్ చేయలేం కదా, బట్ దే ఆర్ ఇన్ మై హార్ట్. ఈ 2025లో నేను బెస్ట్ ఎవర్ ట్రిప్ నేను స్పెండ్ చేశాను. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్ కమ్ ట్రూ అనుకోవాలి. ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్ వెళ్ళాలి, అది దట్టు అసలు మొత్తం కంప్లీట్ ఫారెస్ట్లో. అసలు మనకి ఈ ప్రపంచానికి సంబంధమే లేదు. ఆల్మోస్ట్ 3 days ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇలాంటి ట్రిప్స్ ఇంకా ఎన్నో వెళ్ళాలి. అందరూ కూడా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ట్రిప్స్ అనేవి ప్లాన్ చేయాలి గైస్. ఎవ్రీడే డే టు డే లైఫ్లో ఎన్నో టెన్షన్, స్ట్రెస్
అన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడే వి విల్ మేక్ మోర్ మూమెంట్స్, మెమొరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్ ఆఫ్ డే 19 యాక్చువల్లీ. ఈరోజు ఏం తీయలేదు, సో ఐ వాంట్ టు మెమరైజ్ ఆల్ ది మూమెంట్స్. సో దిస్ is end of the vlog. Thank you. Please do like, share and subscribe. Bye bye.